అదేంటి ఇది ప్రోగ్రామ్ మొదలెట్టావు ఇప్పుడు చుట్టుకుంటా కట్టుకుంటావా సారీలో కాల్ వచ్చింది తీసుకో. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. మేమండి మీకు ఏం కలర్ సారీ కావాలో చెప్పండి. మాకు నల్ల కలర్ అంటే చాలా ఇష్టం అండి. నల్ల కలర్ లో ఎంత ప్రైస్ లో కావాలని చెప్పండి. ప్రైస్ కానీ కదా నల్ల కలర్ లో అక్కడక్కడ చుక్కలు, ఆ తర్వాత రేఖలు, ఆ పైన అన్ని ఉండాలండి. సరే, ఉన్నాయండి. అంటే నాకు 50 రూపాయలు 40 రూపాయలు ఆ రేంజ్ లో కావాలి. 50-40 రాదు కానీ 5,040కి వస్తాయండి. సరే, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ ఉందా? ఒక చీర ఫ్రీ ఇస్తాం. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ. ఒక చీర ఫ్రీ ఇస్తాం. అయితే ఆ ముందు చీర మీరు పెట్టేసుకున్న ఫ్రీ చీర నాకు ఇచ్చారా? ఇది కొనుక్కుంటేనే డబ్బులు ఇస్తేనే అది ఇస్తాం సార్. ఇది కొనుక్కోవాలా? ఇది కొనుక్కుంటేనే అది ఫ్రీగా ఇస్తాం. మా ఆయన గారు దుబాయ్ లో ఉన్నారు, వచ్చాక కొనుక్కుంటామండి. అయితే అబ్బో, మీరు ఫోన్ పే కొట్టుమానండి, లేకుంటే మాకు లాస్ వస్తుంది బిజినెస్ లో. నువ్వు బిజినెస్ చేస్తావా, యాంకరింగ్ చేస్తావా? యాంకరింగ్ బిజినెస్ రెండు. ఆల్రెడీ గౌతమి గారు ఇప్పుడు టంగ్ ట్విస్టర్ అట. ఓకే, జాగ్రత్తగా వినండి. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో తోటమాలి హడావిడి. ఫాస్ట్ గా చెప్పండి 3 కలిపి. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో తోటమాలి హడావిడి. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో. రోడ్లో కందిపప్పు పచ్చడి, రోడ్లో పందికొక్కు అలజడి, తోటలో తోటమాలి హడావిడి. సూపర్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ రాధిక గారు. ఆల్రైట్, చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంది కదా. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగిలో ఈ రోజు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. మీకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మిమ్మల్ని ఆడించడానికి పాడించడానికి వస్తున్నారు ఒక సెలబ్రిటీ, మన నీమా. లెట్స్ వెల్కమ్. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడబోతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, సో ఇద్దరు కలిసి ఒకేసారి ఆడతారు. 1 జంప్, 2 జంప్, 3 జంప్, 4 జంప్. వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం పరిగెట్టుకు రావాలి, వెళ్ళేటప్పుడు మాత్రం జంప్ చేసుకుంటే వెళ్ళాలి. అంతే, చాలా సింపుల్. ఎవరు ఫాస్ట్ గా తీసుకొస్తే ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 2 పాయింట్లతో విన్ అయిపోతారు. సో అందరికీ తెలిసిన గేమే కాబట్టి ఆడేద్దామా? ఆడేద్దాం. ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, ఇద్దరు ఒకేసారి ఆడతారు. ఒక్కొక్క కాల్తో జంప్ చేసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు కూడా జంప్ చేసుకుంటూ తీసుకురావాలి. ఏదో ఒక ఐటమ్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఓవరాల్ గా 3 టైమ్స్ 2 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నారు. ఓకే, భానుజ గారు, శరణ్య గారు. భానుజ గారు, శరణ్య గారు రెడీగా ఉన్నారు. శరణ్య గారు నేను యూత్ అసలు ఇరగదీస్తా అంటున్నారు. చూద్దాం మరి ఏ రేంజ్ లో ఇరగదీస్తారో. భానుజ, నీకు పెద్ద కాంపిటీషన్ ఉంది అక్కడ. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. వచ్చినప్పుడు ఈఎంఐ తగ్గించుకుంటే లైఫ్ లో చాలా బెస్ట్ అంటున్నారు శరణ్య గారు. రెడీ? శరణ్య గారు, సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా, జాగ్రత్తగా వినండి. 10 కాయల్లోంచి 1 కాయ తీస్తే, 10 కాయలోంచి 1 కాయ తీస్తే ఏం కాయ? 9 కాయ. 9 కాయ. ఇదేంటి కొత్తగా? 10 కాయలోంచి 1 కాయ తీస్తే ఏ కాయ, ఎన్ని కాయ? 10 నుండి 1 మైనస్ చేస్తే 9 కదండి. సూపర్, ఎనీవే టీచర్ రైట్ ఆన్సర్. 10 కాయలోంచి 1 కాయ తీస్తే 9 కాయ. టీచర్ గారు రెడీ? 3, 2, 1 గో. అంత ఫాస్ట్ గా వచ్చి ఏం తెచ్చింది? స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటుంది భానుజ. సరే, ఒక సాంగ్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా విను. ఏ హీరో ఇష్టం? విజయ్ దేవరకొండ. ఏదో వీళ్ళ బాయ్ ఫ్రెండ్ లా విజయ్ దేవరకొండ మావాడే. రెడీ, సాంగ్ ప్లీజ్. సాంగ్ విన్నావు కదా? పాడిన సింగర్ ఎవరు, సినిమాలో హీరో ఎవరు? 2 చెప్పు. అడిదిరు ముందు పాడిన సింగర్ ఎవరు చెప్పు. శ్రీరామ్. రైట్. మరి సినిమాలో హీరో ఎవరు? సినిమా పేరే అక్కర్లేదు, సినిమాలో ఎవరు? 2 అక్షరాలు ఉంటాయి హీరోకి.
సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అది ఆది రైట్ ఆన్సర్. శ్రీ శ్రీరామ్ పాడారు సినిమాలో ఆది హీరో. సో మా టీచర్ గారికి ఒక పాయింట్ వచ్చింది, భానుజాకి ఒక పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరు తొందరగా తెస్తే వాళ్ళే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి విన్ అయిపోవచ్చు. 3, 2, 1 గో. ఫస్ట్ జా వచ్చిందా? ఎస్. ఓకే, ఆల్రెడీ నీకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం కాబట్టి విజయ్ దేవరకొండ పొలిటీషియన్ గా ఒక సినిమా చేస్తారు తెలుగు అండ్ తమిళ్లో. ఆ సినిమా పేరేంటి? 2 అక్షరాలు ఉంటాయి. నోట నో నోటా రైట్ ఆన్సర్. సో 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పారు. మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కవిత గారు అండ్ శివారు రెడీగా ఉన్నారు. సింగిల్ కాల్ తో జంప్ చేసుకుంటూ వెళ్ళి జంప్ చేసుకుంటూ రావాలి. ఏదో ఒకటి తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. ఓకే, కవిత గారు రెడీయా? శివాలి గారు రెడీయా? రెడీ. రెడీ 3, 2, 1 గో. శ్రీవల్లి గారు ఈఎంఐ తగ్గించుకోవాలి అనుకుంటున్నారు లైఫ్ లో. ఉన్నాయా ఈఎంఐలు? ఉన్నాయి సో ఉంటాయి, తప్పదు అది. అంతే. కాకపోతే అప్పుడప్పుడు మనం బంగారం దాచుకోకుండా దాన్ని అమ్ముకోనన్నా ఈఎంఐలు క్లియర్ చేసుకోవాలి. సరే, మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, గుడి నిండా నీళ్లు గుడిలో దేవుడు ఎవరు? కొబ్బరికాయ. ఎట్లా గుడి నిండా నీళ్ళు అంటే కొబ్బరికాయలో కొబ్బరికాయలో లోపల నీళ్లు, మధ్యలో అది పువ్వు ఉంటది కాబట్టి అది దేవుడు. పువ్వు ప్రతి దాంట్లో ఉండదుగా, ఏ ఉన్నదాన్ని మనం పెట్టుకోవాలి. రైట్ ఆన్సర్. 3, 2, 1 గో. అయ్యయ్యో అయ్యయ్యో. కొంచెం ముందు శ్రీవల్లి గారు వచ్చి పెట్టినట్టు, అంటే ఇది ముందు పెట్టినట్టు ఉంది. సో స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారు శ్రీవల్లి గారు. ఓకే, సో క్వశ్చన్ మీకే వచ్చింది. సాంగ్ వినండి. సాంగ్ తర్వాత సాంగ్ అని డైలాగ్ అని వస్తుంది. తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతా. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. ఆ పాటకి మ్యూజిక్ ఎవరిచ్చారు? మ్యూజిక్ డైరెక్టర్ కాడుకో. నేను ఆప్షన్లు ఇస్తా, ఓకే. చూస్ చేసుకోండి. హీరో హీరోయిన్ ఎవరు తెలుసా? వెంకటేష్, వెంకటేష్, ఆర్తి అగర్వాల్. సరే, ఇప్పుడు క్వశ్చన్ అది కాదు చెప్పాల్సింది, మ్యూజిక్ ఎవరో చెప్పాలి. ఆప్షన్స్ ఇస్తా, చూస్ చేసుకోండి. ఏ ఇళయరాజు, బి కోటి, సి దేవిశ్రీ ప్రసాద్. కోటి. రైట్ ఆన్సర్. కోటి గారు మ్యూజిక్. నువ్వు నాకు నచ్చో సినిమాలో పాట అండ్ కోటి గారు మ్యూజిక్. 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి సూపర్. ఈ రౌండ్ లో విన్నర్ శ్రీవల్లి గారు. థ్యాంక్ యూ. కూర్చోండి మా. ఓషియంలో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ భానుజా అండ్ శ్రీవల్లి. విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిమా గారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మళ్ళీ పిలిచినందుకు. నెక్స్ట్ టైం పిలుస్తాం, కానీ వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి గ్రాండ్ గా. షూర్, తప్పకుండా ఓ అయితే పిలిచేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై బై అందరికి.